So the question, okay, draw the projection of points. Point A is 25 mm below the HP and 50 mm in front of VP. ఇది A bit అని ఇచ్చేసాడు, ఇది B bit, ఇది C bit, D bit. ఓకే, పాయింట్ A, పాయింట్ B, పాయింట్ C, పాయింట్ D. ఇట్లా 4 కండిషన్స్ ఉన్నాయి. ఈ 4 కండిషన్స్ ని ఏం చేయమన్నాడంటే ఒకటే రిఫరెన్స్ లైన్ తీసుకొని, ఓకే, ఏ పాయింట్ కి B పాయింట్ కి, B నుంచి C కి, C నుంచి D కి 40 mm డిస్టెన్స్ ఉండేటట్టు తీసుకొని డ్రా చేయమని చెప్తున్నాడు దీంట్లో. ఓకే, మనం చూడండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ మీకు తెలుసు, హెచ్పి విపి అంటే తెలుసు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాము, ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకే, ఒక ఫార్ములా కూడా ఇంట్రడ్యూస్ చేసాము, అంటే వితౌట్ యూజింగ్ కాన్సెప్ట్, అంటే కాన్సెప్ట్ ఏమి యూజ్ చేయకుండా ఒక ఫార్ములాతోని పాయింట్స్ని విత్ ఇన్ మనం 1 minute 30 seconds లో డ్రా చేసేటట్టు. ఓకే, ఆల్రెడీ ఒక ఫార్ములా కూడా క్రియేట్ చేసుకున్నాం, ఒక షార్ట్ కట్ ఫార్ములాకి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆ ఫార్ములా నోట్ చేసుకుంటున్నాను. ఆ ఫార్ములా ఐడియా ఉంటే ఆటోమేటిక్గా నేను ఏంటి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అనేది కంప్లీట్గా డ్రా చేయొచ్చు. ఓకే, మనకేంటి ఫార్ములా, ఫస్ట్ ఎబో రిఫరెన్స్ లైన్ ఉంటే ఎబో హెచ్పి అంటాం, ఎబో రిఫరెన్స్ లైన్. ఓకే, దెన్ నెక్స్ట్ ఫార్ములా ఇక్కడ తీసుకుంటున్నాను, 1 minute. సో ఇక్కడ మనకేంటి ఎబో రిఫరెన్స్ లైన్ ఉంటే ఎబో హెచ్పి, బిలో రిఫరెన్స్ లైన్ ఉంటే బిలో హెచ్పి. సో ఎక్స్ వై, సో XY లైన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎబో రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాను, సారీ, ఎబో రిఫరెన్స్ లైన్ ఇస్ ద ఎబో హెచ్పి, బిలో రిఫరెన్స్ లైన్ ఇస్ ద బిలో హెచ్పి. సో ఇది కామన్ గా నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే ఫార్ములాలో, సో బిహైండ్ ద విపి మనం ఆల్రెడీ ఇది చదువుకున్నామండి ఫార్ములాస్. ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ ఊరికి ఈ ఫార్ములా అంటే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది అబోవ్ హెచ్పి బిలో హెచ్పి కామన్. ఓకే, సో ఏ లెటర్ తర్వాత నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది మనకి, బి లెటర్ వస్తుంది. ఏ తర్వాత బి లెటర్, సి. ఇక్కడ చూడండి బి అనే లెటర్ ఉంటుంది ఇక్కడ, అంటే ఏబి, ఏ కామా బి. అబోవ్ హెచ్పి ఇది కామన్ అంటే, బిలో హెచ్పి కామన్. నెక్స్ట్ బి తో స్టార్ట్ అవుతుంది. సో బి అంటే ఏంటి, బిహైండ్ ద విపి, బిహైండ్ ద విపి. ఇప్పుడు ఈ ఫార్ములాని నేను అప్లై చేస్తాను, కాన్సెప్ట్ అప్లై చేసి నేను డ్రా చేస్తాను. చూడండి, ఇప్పుడు పాయింట్ ఏ ఈస్ 25 mm బిలో హెచ్పి. ఒక పాయింట్ అనేది బిలో హెచ్పి అంటున్నాడు, ఫస్ట్ వన్ బిలో హెచ్పి. నెక్స్ట్ ఏమంటున్నాడు, 50 mm ఇన్ ఫ్రంట్ అంటున్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో బిలో హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఏ కోఆర్డినేట్ మనకి ఆల్రెడీ తెలుసు, ఇది హెచ్పి. బిలో హెచ్పి అంటే థర్డ్ అనే కావాలి, ఫోర్త్ అనే కావాలి. బట్ ఇక్కడ ఏమన్నా ఇన్ ఫ్రంట్ అన్నాడు, అంటే ముందు, విపికి ముందు ఏంటి, సో ఇది మనకంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఆ పాయింట్ ఏంటి మనకి ఏ, ఆ పాయింట్ ఏంటి ఏ. మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నాను చూడండి, 25 mm బిలో హెచ్పి అన్నాడు, అంటే హెచ్పికి 25 mm డిస్టెన్స్ లో ఉంది, హెచ్పికి 25 mm బిలో ఉంది. నెక్స్ట్ 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో 50 అనేది 50 ఇన్ ఫ్రంట్ ఉంది, బిలో ఎంత ఉంది 25 ఉంది. ఇప్పుడు ఏం డ్రా చేయాలి, డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. సో ఆల్రెడీ కాన్సెప్ట్ యూజ్ చేశారు. మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ ఏంటి మనకి, సో విపి ప్లేన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇది పాయింట్ ఏ కాబట్టి నేను ఏ అని తీసుకున్నాను. ఓకే, సో టాప్ వ్యూ అంటే మనం ఏంటి, పైనుంచి చూస్తే నాకు టాప్ వ్యూ అనేది హెచ్పి ప్లేన్ పైన మీద కనబడుతుంది. ఓకే, సో ఇది కూడా ఏంటి, ఏ అనే సింబల్ తీసుకుంటున్నాను, ఎందుకు, పాయింట్ ఏ అన్నాడు కాబట్టి. ఓకే, బట్ ఇక్కడ ఫ్రంట్ వ్యూని డాష్ తో రిప్రజెంట్ చేయాలి మనం, టాప్ వ్యూని వితౌట్ డాష్ తో రిప్రజెంట్ చేస్తాం. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, ఇది ఫ్రంట్ వ్యూ డాష్, ఇది టాప్ వ్యూ వితౌట్ డాష్. ఓకే, మరి సింగిల్ రిఫరెన్స్ లైన్ మీరు ఎలా డ్రా చేయాలి, ఇది XY రొటేట్ చేయాలి. ఎంత రొటేట్ చేయాలి, 90 degrees రొటేట్ చేయాలి. 90 degrees రొటేట్ చేస్తే ఈ ప్లేన్ అనేది సో దీనికి టచ్ అవుతుంది. సో టచ్ అయినప్పుడు మనకి ఎలా కనబడతాయి చూడండి, సో ఇది ఏ డాష్, ఇది ఏ. సో ఇక్కడ చూడండి, రిఫరెన్స్ లైన్ నుంచి ఏ డాష్ ఎంత డిస్టెన్స్ లో డ్రా చేయాలి, 25. సో ఈ రిఫరెన్స్ ఇది జస్ట్ మనకి ప్లేన్ అనేది డౌన్ కి వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది, ఇది 1 విపి ప్లేన్, దీన్ని రొటేషన్ చేస్తే హెచ్పి ప్లేన్ ఇలా వచ్చేస్తుంది, హెచ్పి ప్లేన్. ఓకే, అంటే ఈ రిఫరెన్స్ లైన్ నుంచి ఏ డాష్ అనేది 25, ఏ అనేది ఎంత డిస్టెన్స్ లో 50, అంటే ఇక్కడ ఏ డాష్, ఇది ఏ అనేది 50, ఏ డాష్ అనేది 25. సో ఇది ఎట్లా డ్రా చేస్తున్నాం అంటే రొటేషన్ ఆఫ్ ది ప్లేన్స్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ మీ ఇంతకుముందు వీడియోలో చెప్పాము ఆల్రెడీ. సో ప్లేన్ ని రొటేషన్ చేస్తే మనకి ఇలా డ్రా చేసుకుంటాం. సో ఇది కాకుండా నేను ఫార్ములా అప్లై చేసి
ఓకే, నేను డ్రా చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇది XY రిఫరెన్స్ లైన్. సో సింగ్ కామన్ రిఫరెన్స్ లైన్ తీసుకొని డ్రా చేయమంటే కామన్ రిఫరెన్స్ లైన్ మీద అన్ని డ్రా చేయాలి. ఓకే, పాయింట్ E is 25 mm బిలో ద HP. సో ఇప్పుడు ఏంటి, బిలో ద HP అనేది ఎక్కడ ఉంది, రిఫరెన్స్ లైన్ కింద ఉంది. సో ఇక్కడ బిలో ద HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఏది వచ్చినా కూడా బిలో రిఫరెన్స్ లైన్ డ్రా చేయాలి. ఎబో HP బిహైండ్ VP ఏది వచ్చినా కూడా ఎబో రిఫరెన్స్ లైన్ మీద డ్రా చేయాలి. ఓకే, E is 25 mm బిలో ద HP, 25 mm బిలో ద HP. నేను పాయింట్ తీసుకున్నాను, బిలో ద HP అన్నాడు కాబట్టి బిలో రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాను. ఎక్కడ ఉంది, బిలో రిఫరెన్స్ లైన్ ఉంది. అండ్ 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఎక్కడ ఉంది, బిలో రిఫరెన్స్ లైన్ కింద ఉంది. ఓకే, సో అందుకే నేను ఏం చేస్తున్నాను, బిలో రిఫరెన్స్ లైన్ డౌన్ లోనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. డిస్టెన్స్ ని బట్టి మనం మెయింటైన్ చేస్తాం. 25, ఇది 25 ఉంది. సో ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP 50 ఉంది. సో ఇక్కడ నుంచి 50 మెజర్ చేస్తే నాకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 50 తీసుకోకూడదు, ఇది 25. సో ఇక్కడ రిఫరెన్స్ లైన్ నుంచి మనం డిస్టెన్స్ తీసుకోవాలి. ఇది 25, రిఫరెన్స్ లైన్ నుంచి ఇది 50. ఇది ఏంటి మనకి A', ఇది A. ఓకే, మరి సార్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఒక పాయింట్ తీసుకుంటున్నారు. ఓకే, ఇది ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని బిలో HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP డ్రా చేశారు. బట్ A' అనేది దీనికి ఇవ్వాలి, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ అవుతుంది. సో HP అని ఎక్కడైతే మీకు క్వశ్చన్ లో మెన్షన్ చేశాడో సో దానికి మీరు డాష్ అని లెటర్ ఇవ్వాలి. ఇప్పుడు పాయింట్ A కాబట్టి ఇది A' అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ VP లో E అని రాస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఫార్ములానే, ఈ లాజిక్ ని ఇక్కడ అప్లై చేసుకుంటూ పోవాలి, అంతే లాజిక్ అంతే. సో ఇప్పుడు ఇది HP అని మెన్షన్ చేస్తే అక్కడ డాష్ అని యూజ్ చేస్తాం. VP అని ఎక్కడైతే మెన్షన్ చేస్తామో వితౌట్ డాష్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది లాజిక్ అండి. ఓకే, సో వితౌట్ యూజింగ్ కాన్సెప్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ 2 లాజిక్స్ యూజ్ చేసుకొని డ్రా చేస్తాం. విత్ ఇన్ 30 seconds లో అయిపోతుంది, ఆర్ 1 minute. ఓకే, నెక్స్ట్ A', సో ఇది ఎంత 25. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి మనకి, సో 50. ఫినిష్. ఓకే, సో ఇదేంటి ఏ పాయింట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పాయింట్ B is in the HP. సో ఇన్ ద HP అన్న ఇన్ ద VP అన్న రిఫరెన్స్ లైన్ మీద డ్రా చేయాలి. సో నేను పాయింట్ తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ద పాయింట్ B. చూడండి, ఇన్ ద HP అన్నాడు, 40 mm బిహైండ్ ద VP. సో బిహైండ్ ద VP అంటే అబో రిఫరెన్స్ లైన్ ఉంది కాబట్టి నేను అబో రిఫరెన్స్ లైన్ పైన పాయింట్ తీసుకున్నాను. ఓకే, సో B పాయింట్ అన్నాడు కాబట్టి B'. సో HP అనేది దేనికైతే ఉందో చూడండి. సో ఇక్కడ చూడండి, ఇన్ ద HP. సో ఈ పాయింట్ ఇన్ ద HP ఉంది, అందుకే నేను డాష్ తో రిప్రజెంట్ చేసిన. సో ఇక్కడ VP ఉంది, సో వితౌట్ డాష్ తో రిప్రజెంట్ చేసాను. ఓకే, సో ఈ లైన్ కి అంటే ఈ పాయింట్స్ కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, 40 mm డిస్టెన్స్ ఉండాలి, ఎందుకంటే క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ అంటే ఎండ్ ప్రొజెక్టర్స్ అంటే A కి B కి డిస్టెన్స్ 40, B కి C కి డిస్టెన్స్ 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పాయింట్ C is 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అన్నాడు. 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఎక్కడ ఉంది, బిలో రిఫరెన్స్ లైన్. ఓకే, బిలో రిఫరెన్స్ లైన్ ఒక పాయింట్ తీసుకోండి. ఎంత డిస్టెన్స్, 30. ఓకే, నెక్స్ట్ అండ్ ఇన్ ద HP. సో ఇన్ ద HP అంటే ఏంటి, మళ్ళీ ఇది. సో HP అయితే ఏదైతే లెటర్ ఉందో అక్కడ డాష్ తో రిప్రజెంట్ చేయండి. సో ఎక్కడైతే VP అనే టర్మ్ ఉందో వితౌట్ డాష్ తోని రిప్రజెంట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, పాయింట్ D is 50 mm అబో ద HP. అబో HP అంటే నెక్స్ట్ అబో రిఫరెన్స్ లైన్. ఓకే, అబో రిఫరెన్స్ లైన్ ఎంత డిస్టెన్స్ అన్నది 50. నెక్స్ట్ వన్ అండ్ 30 mm బిహైండ్ ద VP. సో బిహైండ్ ద VP అంటే ఎక్కడ ఉంది, అబో రిఫరెన్స్ లైన్. ఎంత ఉంది, ఇక్కడ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి మెజర్ చేయాలి, 30. ఓకే, సో ఇది 30, దెన్ సో ఇది 50. మరి ఏది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూగా మనం రిప్రజెంట్ చేయాలి. HP ఏదైతే నేమ్ ఉందో అది డాష్ తీసుకోండి, ఏదైతే VP ఉందో అది వితౌట్ డాష్ తోని రిప్రజెంట్ చేయండి. 50 అనేది మనకి HP రిప్రజెంట్ చేశారు ఇక్కడ మనకి. సో D', ఈ టర్మ్ D అంతే. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm డిస్టెన్స్ తీసుకొని డ్రా చేస్తే సరిపోతుంది. సో ఇదేంటి మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. మీరు ఈ ఫార్ములాని అన్ని పాయింట్స్కి అప్లై చేయండి, ఈజీగా డ్రా చేయొచ్చు. మీరు కాన్సెప్ట్ అప్లై చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది.
సో ఈ లాజిక్స్ యూజ్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, హెచ్పి ఉన్న దగ్గర డాష్ తో రిప్రజెంట్ చేయాలి, బీపీ ఉన్న దగ్గర వితౌట్ డాష్ తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా సో మీరు విత్ ఇన్ 1 minute డ్రా చేయొచ్చు. క్లియర్?